నమస్తే ఫ్రెండ్స్, అందుకే జై శ్రీ గణేష్ జై శ్రీ ఫైనల్ వచ్చేసి మనం దులిపల్లి ఉన్న వన్ ఆఫ్ బ్యూటిఫుల్ ఐడియల్ మహేష్ మూర్తికార్ కళాకారు వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసాం. సో లోపలికి వెళ్దాం, ఏం యూనిక్ ఐడియల్స్ ఉన్నాయనేది చూసాం మనము. సో లొకేషన్ వచ్చేసి మనం ఇలా సుందర కళాకారుకి వెళ్తాం ఇట్లా. సో దాని రైట్ సైడ్లోనే మన అన్న వాళ్ళ వర్క్షాప్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి మనకి స్టాండింగ్ పొజిషన్లో భుజగాని పైన వెనకాల బ్యాక్డ్రాప్ వచ్చి అమ్మవారు ఉంది. ఇక్కడ వచ్చి రావణాసుడు ఉన్నాడు. ఇక్కడ మనకి శిల్పం పక్కన వచ్చేసి మనకి స్టాండింగ్ పొజిషన్లో భుజగానిపై ఉన్నాడు. సో హైట్ వచ్చేసి మనకి 15 to 16 feet ఉంటుంది. పర్వతాల పైన నిల్చుని ఉన్నాడు. పక్కన వచ్చేసి గద ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి సెకండ్ పొజిషన్లో భుజగానిపై ముంబై స్టైల్లో సింహాసనం మీద కూర్చున్నాను. అండ్ కింద వరకు వచ్చేసి మనకి ముంబై స్టైల్ కలకత్తా స్టైల్ ఇచ్చారు. సో స్మైలింగ్ ఫేస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ మోడల్ ఇక్కడ ఫినిషింగ్ అయింది. సో చూసుకోండి, మనకి సింహంకి అయితే రియల్ ఎయిర్ ఇచ్చారు. అండ్ కుందన్ వరకు వచ్చేసి మనకి కలకత్తా స్టైల్ ఇచ్చారు అన్న వాళ్ళు. అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఐడియల్ మనకి ఈ వర్క్షాప్లో సూర్య భగవాన్ టైప్ మనకి స్టాండ్ పొజిషన్లో భుజగన్ పైన ఇచ్చారు. సో ఇక్కడ గుర్రాలు ఉన్నాయి, అంటే రథం టైపు. సో స్మైలింగ్ ఫేస్ కుందన్ వరకు వచ్చేసి మనకి కలకత్తా స్టైల్ ఇచ్చారు అన్నవాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి మన లంబోదర్లో మనకి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సో హైట్ వచ్చేసి మనకి 9 to 10 feet ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పక్కన హనుమంతు వారు విగ్రహం ఉంది. అండ్ ఇక్కడ స్టాండింగ్ టైప్లో మనకి భుజగనిపై ఉన్నాడు. రామన్ టైప్లో ఇచ్చారు. ఇక్కడ వచ్చి నెమిలి ఉంది. సో ఇది గ్యాస్ మన మహేష్ మూర్తి కార్ వర్క్షాప్లో. సో ఇంకో అప్డేట్లో కలుసుకుని అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.